ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉత్పత్తి ప్రకరణంలో 9వ భాగంలో ప్రస్తుతం 18 సప్త అజ్ఞాన భూమికలు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, అజ్ఞాన భూమికలు 7 ఉన్నాయి. ఇంకా వీటిలో అవాంతర భేదములు ఎన్నో ఉన్నాయి. శ్రీరాముడు: మహర్షి, అసలు ఈ అజ్ఞాన భూమికా స్థితికి కారణం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: 1. అసాధారణ హేతువులు అజ్ఞాన భూమికలు. అందులో మొదటిది స్వాభావికమైన ప్రవృత్తి రూపమగు పురుష ప్రయత్నము. 2. విషయ భోగముల పట్ల ఏర్పడుచున్న దృఢమైన ఆసక్తి. ఇవి బ్రహ్మసత్తకు అధీనమయ్యున్న ఆత్మత్వం అను అఖండానుభవం నుండి దూరం చేస్తున్నాయి. ప్రయోజనం సంసారము, దుఃఖము. 2. సాధారణ హేతువులు శాస్త్రోచితమైన సాధనములు. ఇవి ఆత్మలాభ ప్రాప్తిని కలుగజేస్తున్నాయి. అందుచేత జ్ఞాన భూమికలు అని పిలువబడుచున్నాయి. ప్రయోజనం దుఃఖ విముక్తి రూపమగు నిరతిశయానంద ప్రాప్తి. అధోలోకములు అసాధారణ మార్గము అజ్ఞాన భూమికలు. ఇందులో అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము. ఊర్ధ్వలోకములు సాధారణ మార్గము జ్ఞాన భూమికలు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఊర్ధ్వలోకములు 7 ఒకదానికంటే మరొకటి అధికమైన జ్ఞానముతో నిండి ఉంటున్నాయి. అధోలోకములలో ఒకదానికంటే మరొకటి అధికమైన అజ్ఞాన ఆవరణం చేత దుఃఖప్రదములుగా ఉంటున్నాయి. ఈ 14 అజ్ఞాన భూమికలు కూడా జీవుని యొక్క జ్ఞానమును ప్రయత్నములను అనుసరించే ఉంటున్నాయి. ఇక శుద్ధమగు ఆత్మస్వరూపమునందు స్థితి కలిగి ఉండుటయే ముక్తి అను శబ్దంచే చెప్పబడుతోంది. అట్టి స్వస్వరూప స్థితి నుండి తొలగి బాహ్య ప్రవృత్తి కలిగి ఉండుట, బాహ్య ప్రవృత్తి వలన రక్తమాంస నిర్మితమైన ఈ దేహాదులందు అహంభావం కలిగి ఉండుట, ఇది అజ్ఞానము. అజ్ఞానమే అన్ని దుఃఖములకు హేతువగుచున్నది. సంక్షిప్తంగా చెప్పాలంటే జ్ఞానము అనున్నది నా యొక్క స్వరూపం ఆత్మే అను ఎరుక వైపుగా ప్రయాణించే స్థితిగతులు. అజ్ఞానము నేను ఈ భౌతిక శరీరంను అను ఆత్మ యొక్క స్వయం చమత్కారం అనే ఏమరపు వైపుగా ప్రయాణించే స్థితిగతులు. ఈ జీవుడు ఏమాత్రం రాగద్వేషములు పొందక సద్వస్తువగు శుద్ధ జ్ఞాన స్వరూపం నుండి చలింపకయే ఉన్నాడనుకో, ఇక అతడు అజ్ఞాని అవటం ఎన్నటికీ సంభవించదు. స్వస్వరూపం నుండి మరలి విషయములందు మగ్నమగుటయే అజ్ఞానము. దీనికి మించిన అజ్ఞానం అంటూ వేరే ఎక్కడా లేనే లేదు, ఉండబోదు. స్వస్వరూప స్థితి. ఒక ముఖ్యమైన విషయం చెప్పుచున్నాను, శ్రద్ధగా విను. ఈ చిత్తము ఒక పదార్థమును ఆశ్రయిస్తూ మరల ఇంతలోనే మరొక పదార్థము లేక విషయం వైపు ప్రసరిస్తూ అంతకుముందు విషయాన్ని లేక పదార్థం త్యజిస్తూ ఉంటుంది కదా. ఇట్లా అది నిరంతరం ఒక విషయంను వదిలి మరొక విషయం వైపు వెలుచునే ఉంటుంది. అయితే అట్లు త్యజించబడుచున్న స్వీకరించబడుచున్న విషయముల మధ్య మరణరహితమగు స్థితి ఉన్నది. పూర్వ విషయం విడిచిన తర్వాత మరి ఒక విషయము చింతించబడకముందు ఆ రెండింటి మధ్య సర్వదా ఏర్పడి ఉన్న శుద్ధ చైతన్యం యొక్క స్థితే స్వస్వరూప స్థితి అని చెప్పబడుతోంది. అది అకలంక స్థితి, సర్వసంకల్పరహితమైన స్థితి, సర్వము కానిది, నిద్ర జడత్వరహితమైనది కూడా. అది శిలవలె అచంచలమైన చైతన్య స్థితి. ఈ దేహాలందు అహంభావం నశించినప్పుడు భేద జ్ఞానమంతా సమసిపోతుంది. అప్పుడు చైతన్య రూపమున ప్రకాశించుచున్నది ఆత్మ యొక్క స్వరూపము.
అట్టి భేద వ్యవహార రహితమగు శుద్ధ చైతన్యమే నేను, నీవు. మనందరిలోని ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ జీవుడు విషయరహిత స్థితిని త్యజించి వేరువేరు జ్ఞాన అజ్ఞాన భూమికలందు ప్రవేశించటం జరుగుతుంది. అజ్ఞాన భూమికలు సాక్షి చైతన్యమునందు అనాది కాలం నుండి అధ్యస్థమై ఉన్న అజ్ఞాన భూమికలు 7గా చెప్పబడుచున్నాయి. ఇవన్నీ పరస్పరం మిళితమై అనేక విధములుగా ఉన్నాయి. మొదటిది బీజ జాగ్రత్త. ఇది జాగ్రత్త అవస్థకు ప్రారంభ బీజం. సృష్టాది యందు అనగా జాగ్రత్తకు ప్రథమారంభంగా ప్రాణాధార అను క్రియారూపమున చిత్తుయే అభాస రూపంగా ఏర్పడుతుంది. అదియే చిత్తం యొక్క ఆవిర్భావం. నీటిలో ప్రప్రథమ కెరటంలాగా ఏర్పడుచున్న చిత్తం యొక్క ప్రప్రథమ చైతన్య స్ఫురణను బీజ జాగ్రత్త అని అంటున్నారు. చిత్త ప్రథమ స్ఫురణయే జీవుడు, బుద్ధి మొదలైన సంజ్ఞలచే చెప్పబడుతుంది. ఈ దానిని సుషుప్తి అంతరించినప్పటి జాగ్రత్త అవస్థ యొక్క ప్రప్రథమ స్ఫురణారంభంతో పోల్చుకొని అర్థం చేసుకోవచ్చు. 2. జాగ్రత్త స్థితి. ఇది బీజ జాగ్రత్త కంటే కొంత సుస్పష్టమైనది, విలక్షణమైనది. ఈ దశలో ఈ స్థూల దేహమునకు సంబంధించిన వాడనే నేను, ఈ భోగ్య పదార్థములు నావి అనురూపం గల ఒకానొక ప్రతీతి ఏర్పడుచున్నది. ఈ స్థితి యందు ఇతఃపూర్వం గురించిన భావన మరుగున పడుతూ ఉంటుంది. ఈ దేహమే నేను, దేహ సంబంధమైన గృహధనాదులు నావి అను రూపము గల అనేక జన్మ పరంపరల దృఢ సంస్కారం చేత జాగ్రత్త దశలో క్రమక్రమంగా అనేక సంస్కార సమూహములు ప్రవృద్ధమవుతున్నాయి. 3. మహాజాగ్రత్త. జాగ్రత్త స్థితి అనగా దృశ్య వస్తు జాలమునకు ఈ ద్రష్ట గల సంబంధమే. మహాజాగ్రత్త ద్రష్టకు సంస్కారములకు సంబంధించినది. అనేక జన్మ సంస్కారములచే మహాభ్రమరూపంగా మహాజాగ్రత్త అనుభవం అవుతుంది. 4. జాగ్రత్త స్వప్నము. అదృఢమైన అభ్యాసం చేత ఈ జాగ్రత్త ద్రష్ట తన జాగ్రత్తలో మనోరాజ్యం వీక్షిస్తూ ఉంటాడు. అట్టి మనఃకల్పితమైన దానిని వాస్తవ బుద్ధితో చూడటం, అనుభవించటం జాగ్రత్త స్వప్నం అని అంటున్నారు. లవణ మహారాజు 1 గంట సేపటిలో 60 సంవత్సరముల జాగ్రత్త స్వప్నం అనుభవించటం మనం చూచాం కదా. జాగ్రత్తలోనే జాగ్రత్త స్వప్నం అనుభవించడం మనం చూచాం కదా. కంటి దోషం చేత 2వ చంద్రుని చూడటం, ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు చూడటం, మృగతృష్ణలో స్వచ్ఛమైన నీరు కెరటములు చూడటం, ఇవన్నీ జాగ్రత్త స్వప్నంలోని రకరకాల స్థితులతో పోల్చదగినవిగా చెబుతూ ఉంటారు. స్వప్నంలో అనేక విధములుగా ఉన్న అభ్యాసం చేత క్రమంగా జాగ్రత్త దశ పొందుతుంది కనుక దీనిని జాగ్రత్త స్వప్నం అని అంటున్నాం. 5. స్వప్నము. స్వప్నంలో ఇతఃపూర్వం అనుభవించిన, చూచిన లేక ఊహించిన పదార్థములు ప్రాప్తిస్తూ ఉంటాయి. దీని యొక్క బీజము స్వయం కల్పనయే. ఇక్కడ మనస్సు తనకు ప్రీతి అయిన ఊహయందు నివసించుటకు ఉద్యుక్తమవుతూ ఉంటుంది. స్వప్నం జాగ్రత్త స్థితి దృష్ట్యా స్వల్పకాలంగా అనిపిస్తూనే అప్పటికి అత్యంత సత్యమైన దానివలె పొందబడినట్లు ఈ జీవుడు భావిస్తూ ఉంటాడు. ఈ స్వప్నం యొక్క అనుభవం మహాజాగ్రత్త స్థితి అందున్న ఈ జీవుని యొక్క స్థూల శరీరంలోని కంఠ భాగము, హృదయ భాగముల మధ్య వ్యాపించి ఉన్న నాడీ ప్రదేశంలో ఏర్పడుచున్నది. 6. స్వప్న జాగ్రత్త. ఇది చిరకాలపు జాగ్రత్త భావం చేత ఏర్పడుతుంది. దృఢమైన అభిమానం చేత గాని, చిరకాలం ఒకే రీతిగా భావావేశము, కల్పన కలిగిండుట చేత గాని జాగ్రత్త రూపంగా వృద్ధి పొందుతూ ఉంటుంది. జీవుని పట్ల ఇది మహచ్చరీరయుతమై ఉంటుంది. మహాజాగ్రత్త పొందిన స్వప్నమే స్వప్న జాగ్రత్తగా ప్రాప్తిస్తుంది. హరిశ్చంద్రుడు 1 రాత్రిలో 12 సంవత్సరముల అనుభవం పొందడం ఈ స్వప్న జాగ్రత్త స్థితికి సంబంధించినది. స్వప్న జాగ్రత్త స్థితి ఈ దేహం ఉన్నప్పుడు, నశించినప్పుడు కూడా సంభవిస్తూ ఉండగలదు. 7. సుషుప్తి. స్వప్న జాగ్రత్త పొందిన ఈ జీవుని యొక్క స్థితి కొంతకాలానికి పూర్ణ జడ స్థితి పొందడం జరుగుతుంది. అప్పటి స్థితిలో ఈ జీవుడు తనకు సంభవిస్తున్న దుఃఖాదులకు ఉపశమన క్రియలను ఏమాత్రం ఆశ్రయించలేడు.
వాసనలు దట్టమై తద్వారా ప్రాప్తిస్తున్న జడస్థితిని సుషుప్తి అని అంటున్నాం. ఓ రామచంద్ర, ఈ 7 భూమికలు అనేక రూపములు వహించి ఉంటున్నాయి. ప్రతి భూమిక అనంత శాఖలుగా విస్తరించి ఉంటుంది. చిరకాలము రూఢిపడి ఉండిన జాగ్రత్త స్వప్నము చివరకు జాగ్రత్త నందే పరిసమాప్తి పొందుతుంది. ఆహా, నానా ప్రకారములైన పదార్థములతో కూడిన ఈ జాగ్రత్త స్వప్నము విశాల రూపమును ధరించి ఉంటుంది. జాగ్రత్త నందు స్వప్నం నందు కూడా మహాజాగ్రత్త యొక్క అసంఖ్యాకములైన అనుభవ స్థితులు పొంది ఉంటున్నాం. ఈ సంసారం అనబడినది కూడా దీర్ఘకాల పర్యంతము స్వప్న జాగ్రత్త రూపంలోనే ఉంటుంది. ఈ జీవులు ఒకరికి మరొకరు వారి యొక్క స్వప్న జాగ్రత్త నందు స్వప్న జాగ్రత్త రూపంలోనే ఉంటున్నారు. అనేక విధములైన అవాంతర భేదములచే నింద్యములు అయి ఉంటున్న ఈ సప్త అజ్ఞాన భూమికల గురించి విన్నావు కదా. అయితే జీవుడు ఈ అజ్ఞాన భూమికలన్నీ తప్పకుండా దాటివేయగలడు. ఉత్తమ విచారణ చేత, జ్ఞానము చేత నిర్మలమగు ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకోవటమే అందుకు ఉపాయం. ఆత్మజ్ఞాన రూపమగు స్వస్వరూప స్థితిని ఆశ్రయించిన వారు ఈ అజ్ఞాన భూమికలను సులభంగా నెట్టివేసిన వారై ఉంటున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సప్త అజ్ఞాన భూమికలు అనే వాటి గురించి తెలియజేయడం చూసాము. జాగ్రత్త స్థితి అందులో రకాలుగా అంటే అజ్ఞాన భూమికల్లోనే ఎన్ని రకాలుగా ఉంది అనే వాటిని చూసాం. అయితే మరి వీటిని ఎలా తొలగించుకోగలం అనే దాన్ని చూసుకుంటే, ఈ అజ్ఞాన భూమికలను ఎలా దాటివేయగలం అనేది చూసుకుంటే, ఉత్తమమైనటువంటి విచారణ జ్ఞానముల చేత ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకోవడమే ఉపాయము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం చూసాము. ఇక తర్వాత 19 సప్త జ్ఞాన భూమికలు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, ఇప్పుడు నీకు సప్త జ్ఞాన భూమికల గురించి చెప్తాను విను. ఇది వింటే ఇక నీవు అజ్ఞానం అనే బురదలో పడవు. ఆయా ప్రబోధకులు, ప్రవక్తలు ఈ జ్ఞాన భూమికలనే అనేక రకములుగా తమ ప్రవచనములలో నిక్షిప్తం చేస్తూ చెప్పుచున్నారు. అయితే ఇది సునిశ్చయమే అని అనిపించినట్టి వేదాంత సిద్ధాంతమును అనుసరించి వివరిస్తున్నాను. ఈ జ్ఞాన భూమికలలో ప్రవేశించుటయే జీవుడు అజ్ఞానం నుండి నివర్తించగలడు. సహజము అఖండము అయిన స్వాత్మాకార వృత్తి అందు ఆరూఢమై ధరించగలడు. అందుకే ఈ భూమికలకు ఈ పేరు వచ్చింది. ఈ సప్త భూమికలే జ్ఞానము, వాటికి పరమైన ముక్తియే జ్ఞేయము. సత్యస్వరూపమగు పరమాత్మ గురించిన జ్ఞానము, మోక్షము ఈ 2 పర్యాయ పదములే కానీ వేరువేరు కాదు. ఎవడైతే అట్టి సత్యవస్తు జ్ఞానమును పొందుతాడో అట్టివాడు ఈ సంసారమున మరల జన్మించడు. ఈ చెప్పబోవు సప్త భూమికల చివర ముక్తి అనబడేది అవస్థితమై ఉన్నది. దానిని పొందినవాడు ఎప్పటికీ సాంసారిక దుఃఖములను పొందడు. ఈ జ్ఞాన భూమికల గురించి విను. 1. శుభేచ్ఛ. స్వకీయ వాసనలు కారణంగా అనేక అజ్ఞాన అనుభవములను పొందుచు ఈ జీవుడు ఒకానొకప్పుడు కాకతాళీయ న్యాయంచే వైరాగ్యపూర్వకమైన సత్సంకల్పం పొందుచున్నాడు. అంతేకాక ఒక మూఢినిలాగా ఉండిపోతున్నానేమిటి? ఇంతకీ శాస్త్రములు ఏం ప్రకటిస్తున్నాయి? వాటిని పరికిస్తాను. సజ్జనులకు మహాత్ములను సమీపిస్తాను. వారి అభిప్రాయాలు సేకరిస్తాను. అప్పుడు ఉత్తమమైనదేదో చక్కగా నిర్ణయించుకుని అట్టి దానినే మరణం చేస్తాను అనే నిర్ణయానికి వస్తున్నాడు. అట్టి భావమునకు రావటమే శుభేచ్ఛ అని అంటున్నాం. తర్వాత 2. విచారణ. ఈ జీవుని శుభేచ్ఛ యొక్క ప్రయోజనంగా శాస్త్రములతోటి, సజ్జనులతోటి సంపర్కం ఏర్పడుతుంది. ఒక నూతన ప్రవృత్తి అతని యందు ఏర్పడుతుంది. అప్పుడు అతడు వినుట, మరణం చేయుట మొదలైన రూపములలో ఉండే ఆయా సదాచారములందు నిమగ్నమవుతున్నాడు. తాను వినుచున్న గురువాక్యములను, శాస్త్ర విషయములను మరణపూర్వకంగా పరిశీలిస్తూ విచారణ భూమికలో పరిడవిల్లుచున్నాడు. క్రమంగా తన వాస్తవ స్వరూపమేమిటో, తదితరుల వాస్తవ స్వరూపమేమిటో పరిశీలించటం ప్రారంభిస్తున్నాడు. 3. తను మానస.
శుభేచ్ఛ విచారణ ప్రభావం చేత ఈ జీవునకు క్రమంగా ఈ శబ్ద స్పర్శ రూప రస గంధములందు అనాసక్తి తనుమాస ప్రారంభం అవుతోంది. క్రమంగా ఇది చెదరనిది, భంగపడనిది అవుతున్నది. ఈ అనాసక్తి నిధిధ్యాసలు బలపడేందుకు సహకరిస్తున్నందుచేత దీనిని తనుమాస అని పిలుస్తున్నారు. దృశ్యము పట్ల ఏర్పడుచున్న అనాసక్తి ఆత్మజ్ఞాన అనుభవముల విషయంలో ఏర్పడుచున్న ఆసక్తి ఈ రెండు నాణం యొక్క రెండు వైపులు వలె తనుమాస యొక్క స్వరూపములు. 4. సత్వాపత్తి. ఇట్లు శుభేచ్ఛ విచారణ తనుమాసలను అభ్యసిస్తూ రాగా అట్టివాని చిత్తము బాహ్య విషయముల నుండి వెనుకకు మరలుచున్నది. కొంత విరామము లేక విశ్రాంతి స్థానం పొందుట జరుగుతోంది. అట్టి విరతి యొక్క స్థైర్యం పొందుచున్నప్పుడు ఆ ద్రష్ట లేక జీవుడు ఇంకొక నూతన దృష్టిని పొందుచున్నాడు. ఆ నూతన దృష్టికి ఈ మాయ గాని ఈ దీని కార్యరూపమైనట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు కానీ లేనివే అవుతున్నాయి. అప్పుడు అతడు సర్వమునకు అధిష్టానమయ్యున్న ఆత్మయందు స్థితిని కలిగి ఉంటున్నాడు. అతడు సత్వమగు ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడు కాబట్టి దీన్ని సత్వాపత్తి అని పిలుస్తున్నారు. ఇది నిర్వికల్ప సమాధి యొక్క బీజము. ఈ భూమిక యందుండే వివేకిని బ్రహ్మవిత్తు అని పిలుస్తారు. 5. అసంశక్తి. పై 4 భూమికలు అభ్యసిస్తూ రాగా అప్పుడు అతడు ఈ బాహ్య అభ్యంతర విషయముల చేత గాని వాటి యందు అంతర్గతమయ్యుండే సంస్కారముల చేత గాని స్పృశించబడడు. అసంగము అను రూపము గల సమాధి అతని యందు పరిపక్వమవుతూ ఉంటుంది. అతడు నిరతిశయానందమగు బ్రహ్మాత్మ భావన కలిగి ఉంటాడు. ఆత్మ సాక్షాత్కారం యొక్క సామీప్యత అనుభవిస్తూ ఉంటాడు. ఇట్టి జ్ఞానిని బ్రహ్మ విద్వరుడు అని అంటారు. 6. పదార్థ భావాన్ని. ఈ భూమికలో ఉన్నవానిని బ్రహ్మ విద్వరీయుడు అని కూడా అంటారు. ఈ జీవుడు శుభేచ్ఛ విచారణ తనుమాస సత్వాపత్తి అసంశక్తి అను 5 భూమికలు బాగా అభ్యసిస్తూ ఉండగా అతని యందు ఉపరతి అనే ప్రక్రియ బలం ఏర్పడుచున్నది. అతడు సదా ఆత్మారాముడై ఉంటాడు. ఇక బాహ్య అభ్యంతరములందు దేనిని భావించవలసిన అవసరం అతనికి కనబడదు. బాహ్య అభ్యంతరములన్నీ ఆత్మ యొక్క సంప్రదర్శనగా దర్శిస్తూ ఉంటాడు. కేవలం దేహయాత్ర కొరకు మాత్రం ఇతరుల బలంచే కొంత ప్రబోధితుడై ఆయా విషయముల వైపు కొద్దిగా దృష్టిని మరలిస్తూ ఉంటాడు. అతని అంతరంగం మాత్రం పదార్థరహితము విషయరహితంగానే ఉంటుంది. ఈ భూమికలో పదార్థములు అభావించబడతాయి కనుక దీనికి పదార్థ అభావని అనే పేరు వచ్చింది. పదార్థముల విషయమై అతనికి ఏమాత్రం రాగయుక్తమైన భావన ఉండదు. పదార్థములన్నీ ఆత్మ యొక్క భావన చమత్కారమే అనురూపంగా గమనిస్తూ ఉంటాడు. 7. తుర్యగా. 6వ భూమిక అయినట్టి పదార్థ అభావనచే భేద భావన అంతా కించిత్ కూడా లేకుండా సమసిపోతుంది. ఇతడు కేవలం స్వస్వరూపానుభవం నందు మాత్రమే స్థితి కలిగి ఉంటాడు. ఈ జాగ్రత్త మొదలైన అవస్థల నుండి విముక్తుడై కేవలం శివము అద్వైతము అగు తురీయ స్థితి యందు నిలకడ చెంది ఉంటాడు. తానే అంతటా అయి ఉంటాడు. అంతటా అన్ని తానుగా ఆస్వాదిస్తాడు. ఇతనిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అని కూడా అంటారు. ఈ తురీయ స్థితి జీవన్ముక్తులకు మాత్రమే సిద్ధిస్తుంది. ఈ 7వ భూమిక పొందిన మహనీయులే ఆత్మారాములు. అట్టివారు బ్రహ్మరూపమగు స్థితి నిరతులను ప్రాప్తించుకొనినట్లే. ఇక విదేహముక్తికి సంబంధించినదగు తురీయ స్థితి దీనికి పరమై ఉంటుంది. సామాన్య జనుల మనస్సు అనేది సుఖభావన సమభావన దుఃఖభావనలతో ఉంటుంది. తుర్యులగ మనస్సు సమభావన అనే దానితో ఉండిపోతుంది. జీవన్ముక్తులగు ఈ తుర్యగులు అని చెప్పబడుచున్న మహాత్ములు సుఖదుఖములచే చలింపక సర్వదా సమతాస్థితి యందే ఉండి ఉంటారు. అనగా సమస్థితి యందే ఉండి ఉంటారు. సామాన్య జనుల మానసిక స్థితి ఉద్వేగ ఉదాసీనములతో ఉత్సాహ నిరుత్సాహములతో హర్ష వేదనలతో అల్పాధికములతో ఉండగా తుర్యగుల మనస్సు ఒకానొక సమస్థితి అవతరించి ఉంటుంది. తుర్యగులు కేవలం దేహరక్షణ కొరకు మాత్రమే స్వల్పంగా ఆహారాసక్తి కలిగి ఉంటారు. తాము శరీరం ధరించి ఉండుటను కూడా
నదీ జల ప్రవాహంలాగా, ప్రకృతి చమత్కారంగా యజ్ఞ భావనతో దర్శిస్తూ ఉంటారు. లేదా వ్యవహారాసక్తిని పూర్తిగా త్యజించి అయినా ఉంటారు. ఇతరుల ప్రోద్బలం చేత మాత్రమే శరీర రక్షణ ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు నిర్వర్తిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైతేనేం గాఢ నిద్రలో ఉన్నవాడిని అందమైన స్త్రీ సౌందర్యం లాలించగలదా? సదా ఆత్మారాములై ఉండి జీవన్ముక్తులకు ఈ ప్రపంచంలోని ఆయా విషయములు సుఖమును గాని దుఃఖమును గాని కలిగించలేవు. అట్టి జ్ఞానదశను పొందిన వారు మానవ, పశు, మేచ్ఛలాది ఉపాధులు కలిగి ఉండవచ్చు, లేదా దేహరహితులై ఉండవచ్చు. వారు ఎప్పటికీ ముక్తులుగానే ఉంటారు. విషయంలో అప్రభావికంగా అసత్యములుగా తోచుటయే ఈ భూమిక యొక్క గుర్తు. నిజమేమిటో తెలుసుకున్న తర్వాత మృగతృష్ణలోని నీరు, ముత్యపు చిప్పలోని వెండి ఆకర్షించగలవా? జ్ఞానం పొందిన వాని విషయంలో కూడా ఈ దృశ్యం అట్టిదే. ఈ సంసార వస్తు సముదాయమంతా మిథ్యారూపంగానే అతనికి గోచరిస్తుంది. విదేహ స్థితికి శుకుడు మొదలైన వారు, సదేహ ముక్త స్థితికి ప్రహ్లాదుడు మొదలైన వారు మనకు ఈ అభిప్రాయంలో దృష్టాంతములు. 2వ భూమిక నుండి 4వ భూమిక వరకు జ్ఞానోదయం కలిగి ఉండవచ్చు, అజ్ఞానం శమిస్తూ ఉండవచ్చు. కానీ ప్రబల ప్రారబ్ధ విశేషం చేత నిరతిశయమగు పూర్ణానందం మాత్రం వారు పొంది ఉండరు. శ్రీరాముడు: మహర్షి, ఒక జీవుడు ఈ జన్మ కర్మల దోషమేమిటో గ్రహించిన వాడై శుభేచ్ఛను ఇప్పుడే ఆశ్రయించాడనుకోండి, అతడు తుర్య స్థితి పొందుట ఎప్పటికి సాధ్యం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మస్థితి లేక ఆత్మానుభవం అనేది హృదయం యొక్క నిర్మలత్వము, దోషరాహిత్యములను అనుసరించే ఉంటుంది. కొందరు మహాత్ములు ఈ భూమికలన్నీ ఒక జన్మలో పొందగలిగి ఉంటున్నారు. మరికొందరు 2వ భూమికకు గాని 3వ భూమికకు గాని రాగలిగి ఉంటారు. ఇంకొందరు 6వ భూమికలో గాని మరే ఇతర భూమికలో 4వ వంతు, 3వ వంతు, 1వ వంతు పొంది అట్లే సంచరిస్తున్న వారు కూడా ఉన్నారు. మహాత్ములగు సనకుడు, సనందుడు వంటి వారు మొదటి జన్మలోనే తుర్యక్ స్థితిని అవతరించడం జరిగింది. ఈ విధంగా ఆయా భూమికలకు కాలమానం గాని కాలయాపన గాని ఆపాదించడం కుదరదు. చూచావా, వివేకులైన వారు ఈ భూమికల యందు సంచరించుచున్నారు. వారంతా విశాలమగు ఆత్మస్థితిని కలిగి ఉండటం జరుగుతోంది. ఈ బాహ్య అభ్యంతర ఇంద్రియములు, ఈ ఇంద్రియముల యందు అంతర్గతమై ఉంటున్న విషయములు, వీటికి ఆధారభూతమైన ఈ శరీరమునకు సంబంధించిన ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపములు, వీటన్నింటి వలన ఏర్పడుచున్న అల్పత్వమును నివారించటానికి వారు ఆత్మనిష్ట యందు నిమగ్నమై ఉంటున్నారు. ఓ రఘురామ, వాస్తవానికి పంచభౌతికమైన రాజ్యాలు ఏలే రాజులు ఉత్తమ దృష్టిలో నిజమైన రాజులు కారు. ఎవరైతే ఈ భూమికలను పొంది మనస్సు అనే శత్రువును నిగ్రహిస్తారో వారే నిజమైన నృపతులు. ఆత్మజ్ఞాన ప్రాప్తితో పోల్చినప్పుడు ఈ శత్రు పరాజయాలు సప్తద్వీప సామ్రాజ్యాలు తృణప్రాయమే అవుతున్నాయని గ్రహించు. ఈ 7 భూమికలు పొందిన మహాత్ములు ముక్త స్వరూపులు. వారు మాకు కూడా నిరంతరం వందనీయులు. వారు తమ ఇంద్రియములు అనే శత్రువులనే జయించి వేస్తున్నారు. అనుక్షణికంగా ఆత్మ సామ్రాజ్యాధినేతలై వెలుగొందుచున్నారు. వారికి బ్రహ్మ పదవి కూడా స్వల్పమైనది. దేవతల ఆనందం గొప్పదైన విషయమే, కానీ అంతకంటే పరమావధి బ్రహ్మదేవుని ఆనందం. అట్టి బ్రహ్మదేవుని పదవి కంటే కూడా పరమయ్యున్న కైవల్య ఆనందంను ముక్త స్వరూపులు ఇక్కడే పొందుచున్నారు. ఓ జనులారా, అట్టి కైవల్య ఆనందము లక్ష్యంగా కలిగి ధర్మనిరతులై ఉండటం శ్రేయోదాయకమని గ్రహించెదరుగాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు సప్త జ్ఞాన భూమికలు అనే విషయాన్ని, దానికి సంబంధించిన వివరణ మనం ఇక్కడ చూసాము. అంటే ఒక్కొక్కటిగా ఆ యొక్క భూమికలను దాటుతూ వెళ్తే చివరగా తురీయ అవస్థ అనేది కలుగుతుంది. అందులో అది ముక్త స్వరూపము. ఇంకా వారు ఏ ఉపాధిని పొందినా కూడా వారు ఆనందంగానే ఉండగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలియజేయడం చూసాము. అయితే మరి ఆ తుర్యక్ స్థితికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే, తన యొక్క జన్మ కర్మలన్నీ తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తి తుర్యక్ స్థితికి రావడానికి ఎంత టైం పడుతుంది, ఎంత సమయం తీసుకుంటుంది అని అడగగా, దానికి నిర్దిష్ట కాల పరిమితి అంటూ ఉండదు. అంటే వారి యొక్క హృదయము నిర్మలత్వంని బట్టి, అంటే కొందరు
వారి వాసనలన్నీ తొలగిపోగా ఆ జన్మలోనే తుర్యస్థితిని పొందగలుగుతారు. కొందరు వాటిని ఆ యొక్క వాసనలు తగ్గించుకుంటూ ఒక్కొక్క భూమికను చేరడము అనేది ఉంటుంది అని మనకు తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.